హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి మన పక్క దేశం బంగ్లాదేశ్లో ఏ కారణం లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా, ఆయన ఏ తప్పు చేయకుండా ఒక్క హిందువు అయిన పాపానికి ఒక అతన్ని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి రోడ్డు పక్కనే చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారండి. బంగ్లాదేశ్లో హిందువుల మీద చాలా దాడులు, చాలామందిని చంపేయడం కూడా జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క హిందువు గుర్తించి ప్రతి ఒక్క హిందువు కూడా అరికట్టాలి. గవర్నమెంట్ దీని మీద కూడా చర్య తీసుకోవాలి. హిందువు అయిన పాపానికి బంగ్లాదేశ్లో హిందువుని చెట్టు కట్టేసి పెట్రోల్ బస్సు కాల్చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎప్పటికైనా ప్రతి హిందువు కూడా మేల్కోవాలి. మన దేశాన్ని నాశనం చేయాలని అన్య మతస్థులు మన గ్రామాల్లోకి వచ్చి ప్రచారం చేయడం, అన్య మతస్థులు తిరగడం, కరపత్రాలు పంచిపెడతాం. మన దేశాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మనందరం హిందువులం, మనందరం భారతదేశంలో పుట్టాం. మన దేశాన్ని, మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా నడువు కట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.